మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. నమస్కారం. డాక్టర్ కె రాంబాబు, డైరెక్టర్, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు జీవన్ దాన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి స్టేట్ ఇన్ఛార్జిగా ఉన్నాను. నెల్లూరు యందు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే ఆగస్టు 3వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జన సంజీవిని జాగృతి అభియాన్ అంటే ఆర్గాన్ డొనేషన్ మీద అవేర్నెస్ కలగజేయవలసిందిగా దేశ ప్రజలకు వారు పిలుపునిచ్చారు. దానిలో భాగంగా మనము రేపు నెల్లూరు యందు ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకొని దానిలో నెల్లూరులో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్కి మరియు స్టాఫ్ నర్సెస్కి మరియు కోఆర్డినేటర్స్కి ఆర్గాన్ డొనేషన్ మీద అవగాహన మరియు బ్రెయిన్ డెడ్ యొక్క ఇంపార్టెన్స్, బ్రెయిన్ డెడ్ అనగా ఏమి, ఎలా వారి నుంచి అవయవాలు సేకరించవలసి ఉంటుంది, చట్టబద్ధంగా ఏ రకంగా సేకరించాలి అనే దాని మీద ఒకరోజు పూర్తిగా వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అలాగే జీజీహెచ్ నెల్లూరు యందు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ యందు కూడా మనము సాయంత్రము అందులో ఉన్నటువంటి డాక్టర్స్కి, మిగతా సిబ్బందికి అందరికీ కూడా అవయవదానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు ఆదివారము 3వ తారీఖు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ర్యాలీ మరియు వాక్థాన్ కూడా చేస్తూ నెల్లూరులో ఉన్నటువంటి ప్రజలందరినీ చైతన్యవంతపరచడానికి మనం ఒక ర్యాలీగా బయలుదేరి వెళ్ళి మరియు ఒక పబ్లిక్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మనకి బ్యూరోక్రాట్స్ని మరియు పొలిటీషియన్స్ని మరియు నెల్లూరుకి సంబంధించినటువంటి గౌరవ ప్రముఖులందరినీ మర్యాదపూర్వకంగా పిలవడం జరిగింది. ఆ మీటింగ్ యందు మనము ప్రజలందరినీ ఆర్గాన్ డొనేషన్ మీద చైతన్యపరచడానికి రకరకాలుగా అంటే పాటల రూపంలో, తర్వాత మరియు స్లైడ్స్ ద్వారా వారికి చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పటికీ దేశంలో ప్రతి సంవత్సరము అవయవాలు లేకుండా, అవయవాలు లభ్యం కాకుండా 5 లక్షల మంది వరకు మరణించడం జరుగుతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ జీవన్ దాన్ పోర్టల్ యందు 4735 మంది వరకు రిజిస్టర్ చేసుకోబడ్డారు. దీనిలో 3600 పైచీలకు కిడ్నీల కోసం ఎదురు చూస్తున్నారు. రమారమి 1300 వరకు లివర్ కోసం ఎదురు చూడడం జరుగుతుంది. అలాగే మిగతా వారు హార్ట్, లంగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అవగాహన లేమి లోపము, తర్వాత సూపర్స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు, సరైనటువంటి బ్రెయిన్ డెడ్ మీద అవగాహన లేకపోవడము, ఈ కారణాల వల్ల మనము వీరి యొక్క అమూల్యమైన ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. ఒక జీవన్మృతుడు ఇచ్చినటువంటి అవయవాల ద్వారా మనము 8 మంది వరకు జీవితాలను కాపాడగలము. ఎవరైతే డోనర్ ముందుకు వస్తారో వారికి ఫ్యూనరల్ ఛార్జెస్కి 10,000 రూపాయలు ఇవ్వడము, మరియు వారికి కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ స్థాయికి తగ్గకుండా వారు డోనర్ బాడీ వద్దకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో వారికి గౌరవ వందనము ఇచ్చి, మరియు అంబులెన్స్కి వారి ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసి వారి యొక్క ఏ ప్రదేశం అయితే ఉందో వారి ఇంటి వరకు వారిని సాగనంపి, మరియు ఆ ఊరిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ స్థాయికి వరకు తగ్గకుండా వారు కూడా వచ్చి ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ వందనము ఆ డోనార్ బాడీకి చేయవలసిందిగా జీవో నెంబర్ 95ని నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇవ్వడం జరిగింది.
వీటన్నిటి యొక్క ఉపయోగము ఏ రకంగా జరుగుతుందన్నది మనం ఈ 2 రోజులుగా నెల్లూరులో జరపబడుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ యందు తెలియచేయడం జరుగుతుంది.